అండ్ ఫోర్త్ చాప్టర్ ఏంటిది? లిస్ట్ అండ్ ట్యూపుల్స్ చూద్దాం. లిస్ట్ అంటే ఏం లేదు, అదొక కంటైనర్. ఇప్పుడు అరేస్ ఉంటాయి. అరేస్ మనకి ఇక్కడ రాలేదు చెప్తా. అరేస్ అనేది ఏం చేస్తుందంటే కేవలం సేమ్ టైప్ ఆఫ్ డాటా టైప్స్నే స్టోర్ చేసుకుంటుంది. కానీ లిస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు యాపిల్, అక్షయ్, రోహన్, 7 ఫాల్స్. ఇదేంటిది ఇక్కడ చూస్తే 7 అనేది ఇంటీజర్, ఇవన్నీ స్ట్రింగ్స్, మళ్ళీ ఫాల్స్ అనేది బూలియన్. సో ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది లిస్ట్. అదే అందుకే ఒక డిఫరెంట్ డేటా టైప్స్ నేను స్టోర్ చేసుకోవాలంటే నువ్వు లిస్ట్ వాడచ్చు. అదే అంటుంది పైథాన్ లిస్ట్ ఆర్ కంటైనర్స్ టు స్టోర్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ డాటా టైప్. నువ్వు ఏ డాటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ లోపల నేను ఇవన్నీ స్టోర్ చేసిన కావాలంటే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇది మన ఆల్రెడీ పైథాన్ ఫైల్ ఉంది కదా, ఏంటని చేద్దాం. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్స్ అని ఒకటి తీసుకున్నా. ఫ్రెండ్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను అన్ని స్టోర్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ మనోజ్ 4 అని ఇది ఇంటీజర్, తర్వాత ట్రూ అని 4 TRUE ట్రూ, ఇది బూలియన్ కదా. తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రింగ్ చేద్దాం, హలో. తర్వాత ఇంకొక ఇప్పుడు ఫ్లోట్ ఇది ఫ్లోట్. సో ఇది ఏంటిది? స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్, మళ్ళీ స్ట్రింగ్, ఇది ఫ్లోట్. ఇట్లా ఇది దీన్నే లిస్ట్ అంటారు. లిస్ట్లో ఎనీ డేటా టైప్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ చేస్తాడు, ప్రింట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. చూడు మనోజ్ 4 2 అలో అండ్ 5.8 అనేది ప్రింట్ అయినాయి. అర్థమైంది కదా. లిస్ట్లో అన్ని ఏ రకమైన డేటా టైప్ అయినా నువ్వు షేర్ చేసుకోవచ్చు. ఆర్ఎస్లో ఏమైపోతుందంటే కేవలం ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్స్ అన్ని స్ట్రింగ్సే డిక్లేర్ చేయాలి. ఒక ఇంటీజర్ వాడినాక అన్ని ఇంటీజర్ డిక్లేర్ చేయాలి, అది ఆర్ఎస్లో. కానీ లిస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని డేటా టైప్స్ స్టోర్ చేసుకో ఏ రకమైన. అదే స్ట్రింగ్, ఇది ఇంటీజర్, ఇది ఫ్లోట్ అనమాట. అలానే ఇంతకు ముందు చాప్టర్లో మనం ఎట్లా స్ట్రింగ్స్కి ఇండెక్సెస్ ఉండే. ఇప్పుడు యాపిల్ నాకు యాపిల్ 0, పి అనేది 1, మళ్ళీ ఇంకో పి 2, తర్వాత ఎల్ అనేది 3, ఈ అనేది ఏమంటుంది 0 1 2 3 4, ఈ అనేది 4. సో ఇట్లా స్ట్రింగ్స్కి ఎట్లా ఇండెక్స్ చేస్తున్నాయో సేమ్ లిస్ట్ కూడా ఇండెక్స్ చేస్తుంటాయి. సో ఇది ఉంది కదా, ఇది ఏంటిది? మనోజ్ అనేది ఇండెక్స్ ఆఫ్ 1 అవుతుంది, ఇండెక్స్ 0 అవుతుంది. ఇది 0, ఇది 1 2 3 4. ఇప్పుడు దాన్ని నువ్వు ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు స్ట్రింగ్స్లో ఎట్లా ఇండెక్సెస్ ఉన్నాయో ఇప్పుడు లిస్ట్లో కూడా ఇండెక్సెస్ అంటే ఒకటి యాసిటీస్. నేను ఇప్పుడు ఇండెక్స్ ఇప్పుడు ఎట్లా చూడు, నేను ఫ్రెండ్స్ అని పెట్టేసేసి ఇండెక్స్ ఆఫ్ నాకు 0 కావాలి. ఇప్పుడు రన్ చేస్తాడు, సారీ అవి ఇండెక్స్ ప్రింట్. ఇప్పుడు ఇండెక్సెస్ యూజ్ చేసి ఇట్లా ప్రింట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఒక L1 అని ఒకటి తీసుకొని దానిలో స్టోర్ చేద్దాం. 7 మనోజు 88. ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం L1 ఇండెక్స్ ఆఫ్ 0, నేను ప్రింట్ చేద్దాం. పెట్టేసి యో 0 ఇండెక్స్ 4, 0 ఇండెక్స్లో ఏముంది? 4 ఉంది, అందుకే ఇక్కడ 4 ప్రింట్ అయింది. అట్లనే ఇండెక్స్ అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు కుమార్ ట్రూ పెడదాం. ఇంకొకటి ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ అంటే ఏంటిది? నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాటా టైప్స్ని L1 స్టోర్ చేసిన. ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నాను 7.9 తీసుకున్నా. ఇప్పుడు నేను కుమార్ అని ప్రింట్ చేయాలనుకున్నాను. ఆ ఇండెక్స్ 0 1 2 3. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో ఉంది. Ctrl+C Ctrl+V, ఇక్కడ థర్డ్ ఇండెక్స్ పెడతా. ట్రూని ప్రింట్ చేయాలనుకుంటా. ట్రూ 4th ఇండెక్స్లో ఉంది. సో L1 ఇండెక్స్ ఆఫ్ 4.
సేమ్ ఈ స్ట్రింగ్స్ ఎట్లుందో సేమ్ ఇక్కడ కూడా అట్లా ఉంది. తర్వాత 88 ఏది ఉంది 0 1 2 సెకండ్ ఇండెక్స్లో ఉంది. తర్వాత సెకండ్ రన్ చేస్తుంది. ఇది చూడు ఫస్ట్ 0 ఇండెక్స్లో 4 ఉంది 4, తర్వాత థర్డ్ ఇండెక్స్లో కుమార్ ఉంది కుమార్ వచ్చింది, ఫోర్త్ ఇండెక్స్లో 2 ఉంది అందుకే 2 వచ్చింది, తర్వాత మళ్ళీ సెకండ్ ఇండెక్స్లో ఏముంది 88 ఉంది అందుకే 88 ప్రింట్ అయింది. ఇలా వచ్చింది మనకి. సో అలా ఇండెక్సెస్ ఉంటాయి లిస్ట్లో కూడా. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది. లిస్ట్ ఇండెక్సింగ్ అయితే అర్థమైంది. తర్వాత అట్లనే లిస్ట్ అంటే ఒకవేళ సపోజ్ ఇండెక్స్ లేదు, ఇప్పుడు నా ఎన్ని ఉన్నాయి 0 1 2 3 4 5 ఇండెక్స్ ఉన్నాయి. నేను ఒక 6 ఇండెక్స్ ప్రింట్ చేయాలనుకుంటే ఏమవుతుంది, 5 ఇండెక్సెస్ ఉన్నాయి నాకు, 7 ఇండెక్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అది చూడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ రేంజ్. లిస్ట్ అనేది మనకు ఉన్నదే 5, అక్కడ ఉన్నాయి 5 ఉన్నాయి, 5 ఇండెక్సెస్ ఉన్నాయి, ఐ మీన్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ అంటే 0 నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి 5 ఇండెక్సెస్ అని మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ 7 ఇండెక్స్ 8 నుంచి వస్తుంది, అందుకే ఇది అవుట్ ఆఫ్ రేంజ్, అందుకే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ అదొకటి. ఇంకొకటి ఏం చెప్పాలి, లిస్ట్ ఇప్పుడు స్ట్రింగ్ స్లైసింగ్ ఎట్లా చేసినామో లిస్ట్ స్లైసింగ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నీకు 0:3 అని పెట్టాం అంటే 0 నుంచి 2 వరకు ప్రింట్ అవుతుంది. ఇక చూడు 0లో ఏముంది 4 ఉంది అందుకే 4 ప్రింట్ అయింది. తర్వాత మనోజ్ అనేది సెకండ్ ఇండెక్స్, అంటే 0 ఫస్ట్ 88 అనేది సెకండ్ ఇండెక్స్. థర్డ్ ఇండెక్స్ ఎట్లా ప్రింట్ అయ్యింది, ఎందుకంటే ఫస్ట్ 8 నువ్వు చేస్తావు దాన్ని ఇంక్లూడ్ చేస్తుంది, 8 లాస్ట్ ఇండెక్స్ ఉన్నది దాన్ని ఇంక్లూడ్ చేయదు. సో 3ని ఇంక్లూడ్ చేయకుండా సెకండ్ ఇండెక్స్ వరకు ఏమేమి ఉండేవో అక్కడ స్లైడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఓకే, అందుకే మనకి లిస్ట్ స్లైసింగ్ చేస్తే ఇలా వస్తుంది, ఇలా లిస్ట్ స్లైసింగ్ చేస్తాం. ఓకేనా, ఇది లిస్ట్ స్లైసింగ్. నేను ఇక్కడ పెడతాను, ఇది లిస్ట్ స్లైసింగ్. ఓకేనా, నెక్స్ట్ లిస్ట్ మెథడ్స్. ఇప్పుడు ఎట్లా స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి సేమ్ అట్లా లిస్ట్ మెథడ్స్ ఉన్నాయి. నంబర్స్ తీసుకొని చేద్దాం సో దట్ ఇంకా మంచిగా అర్థమవుతుంది. కనిపిస్తుంది కదా. ఎట్లా నీ ఫైల్స్ మనకు అవసరం లేదు, చేద్దాం. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక L1 అనే ఒక లిస్ట్ తీసుకున్నాం, దాని లోపల అన్ని నెంబర్స్ స్టోర్ చేద్దాం, ర్యాండమ్ నెంబర్స్ 4 78 2 46 అనుకున్నా 24 4 98 తర్వాత ఇంకేంది 34 11 నేను ఒక ర్యాండమ్ నంబర్స్ అన్ని ఒక లిస్ట్ లోపల స్టోర్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు నేను దీనిపైన లిస్ట్ మెథడ్స్ అప్లై చేస్తాను. లిస్ట్ మెథడ్స్ ఏంటి, L1 డాట్ సార్ట్. ఇప్పుడు ఏం చేస్తాయంటే L1 డాట్ సార్ట్ అంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూద్దాం. L1 కదా, L1 డాట్ సార్ట్. ఇప్పుడు రన్ చేద్దాం. సార్ట్ పెట్టాలి. ఇప్పుడు లిస్ట్ మెథడ్ చూద్దాం. మళ్ళీ ఫస్ట్ సార్ట్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాను, 45 ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నా, అది లిస్ట్ L1 లోకి వేసిన. సో నేను సార్ట్ అంటే అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోతాయి. సో L1 ఇది సార్ట్ అనేది ఒక మెథడ్, లిస్ట్ మెథడ్స్ ఉంటాయి కదా అలా ఒక మెథడ్. సో L1 డాట్ సార్ట్ చేసి ఆ L1 అంటే సార్ట్ అయిపోతుంది. తర్వాత ఆ L1ని ప్రింట్ చేస్తున్నాను, సార్ట్ మెథడ్ అప్లై చేసిన కాబట్టి. సో ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ చూడు మనకి ఏమొచ్చేసింది 4 9. ఇప్పుడు నేను ఇక్కడ 46 4 ఎక్కడెక్కడైనా మిడిల్ ఉంది. సో అందుకే 4 9 11 24 34 46 78 98 ఇట్లా ఒక అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోయింది ఆటోమేటిక్. ఇట్లా అనమాట, ఇది వన్ ఆఫ్ ద లిస్ట్ మెథడ్. అలానే నెక్స్ట్ మెథడ్ ఏంటిది, లిస్ట్ డాట్ రివర్సల్ ఉంటుంది. ఇప్పుడు L1 డాట్ అక్కడనే అప్లై చేద్దాం. ఏముంది
ఇప్పుడు L1 డాట్ రివర్స్ చేద్దాం. రివర్స్ ఇప్పుడు L1 ప్రింట్ చేద్దాం. ఇక చూడు రివర్స్ అయింది. నేను ఇచ్చిన నెంబర్ ఏంటిది 11. ఇక ఇప్పుడు ఇది ఏంటి ఉందో 11 34 98 4 24 78 9 46 ఇప్పుడు రివర్స్ అయి ప్రింట్ అయింది. సో ఇది ఇంకో మెథడ్. స్టార్ట్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అపెండ్ ఉంటుంది. సేమ్ అన్నీ జస్ట్ అక్కడ పెట్టడమే. ఇప్పుడు నేను దీని లోపలికి ఫస్ట్ దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో చేద్దాం. సార్ట్ చేద్దాం. సార్ట్ చేసేసి తర్వాత దాని లోపల యాడ్ చేద్దాం. L1 డాట్ అపెండ్ చేయడం అంటే కలపడం, అడిషన్ యాడ్ చేయడాన్ని అపెండ్ కూడా అంటారు. ఏం చేస్తాను నేను ఇలా ఒక 101 అనే ఒక నంబర్ని యాడ్ చేద్దాం అనుకుంటా. అపెండ్ చేసి పని చేస్తాను. చూడు 101 అనేది కింద యాడ్ అయింది. చూడు ఇంతకుముందు లిస్ట్లో ఏముండే 11 వరకే ఉండే. సో ఇక్కడ ఏమైపోయింది షార్ట్ అయిపోయింది. కాబట్టి రివర్స్ కూడా చేద్దాం. అపెండ్ చేసిన తర్వాత రివర్స్ చేద్దామా. ఇప్పుడు అపెండ్ చేసిన రివర్స్ చేయాలి. సేమ్ L1 డాట్ రివర్స్ మెథడ్ కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాలి. ఇగో చూడు ఇలా ఫస్ట్ ఏం చేసింది షార్ట్ వన్ కాబట్టి అవి ఇక్కడైతే నేను 46 9 ఇవన్నీ వేసిన అవన్నీ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో మార్చుకుని 4 9 11 అట్లా మార్చుకున్నాక నేను ఏం చేస్తున్నాను అపెండ్ చేయడం అంటే యాడ్ చేస్తున్నాను. 101 యాడ్ చేయమన్నాను. సో 101 అనేది చివరిన యాడ్ అయిపోయింది. ఎందుకంటే 101 అన్నిటికన్నా పెద్ద నెంబర్ కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది కాబట్టి లాస్ట్ వే యాడ్ అయింది. తర్వాత నేను రివర్స్ చేయమన్నాను. ఈ వచ్చిన L1ని రివర్స్ చేసింది. ఈ నెంబర్ని ఏదైతే లిస్ట్ ఉంటుంది ఈ లిస్ట్ని రివర్స్ చేసి ప్రింట్ చేసింది. అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది ఇంకొక మెథడ్. తర్వాత ఇన్సర్ట్ కూడా చేయొచ్చు. 3,8 ఇప్పుడు 3,8 అంటే ఇప్పుడు సపోజ్ L1 డాట్ ఇన్సర్ట్ అని పెట్టి 3,8 మీరు ఏం ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు అసలు మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు అర్థమైపోయిందా 3 అనేది ఇండెక్స్. అగో 3 అనేది ఇండెక్స్, 8 అనేది ఆ వాల్యూ. ఇప్పుడు థర్డ్ ఇండెక్స్లో నేను 8 పెట్టాలనుకుంటున్నా. అందుకే ఇక్కడ పోయింది 0 1 2. థర్డ్ ఇండెక్స్ అంటే 78 తర్వాత థర్డ్ ఇండెక్స్ కానీ వస్తాయి. సో 78 తర్వాత ఇక్కడ 8 అనేది యాడ్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడనో నేను ఫస్ట్ ఇండెక్స్ జీరో ఇండెక్స్ అంటే ఫస్ట్ నేను 8 యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే జీరో ఇండెక్స్ అంటే ఫస్ట్ 8 అనేది యాడ్ అయిపోతుంది. ఇవ్వ చూడు 8 అనేది జీరో ఇండెక్స్లో యాడ్ అయిపోయింది. అర్థమైనా ఫస్ట్ అనేది ఇండెక్స్ తర్వాత అనేది వాల్యూ ఇన్సర్ట్ అట్లా వాడతారు. సరే అర్థమైనా కరెక్ట్. నువ్వు ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయొచ్చు. అపెండ్ అంటే డైరెక్ట్ నువ్వు యాడ్ అయిపోతుంది. అది ఆటోమేటిక్గా ఎక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది చివరిన. ఇన్సర్ట్ అంటే కరెక్ట్ ఆ ఎగ్జాక్ట్ ఇండెక్స్ వాల్యూ దగ్గర యాడ్ అవుతుంది. ఇన్సర్ట్ వాడుకోవచ్చు. ఇన్సర్ట్ వాడిన కరెక్ట్ ఇండెక్స్ ఎక్కడే కావాలో కరెక్ట్ లొకేషన్ యాడ్ చేయొచ్చు. అపెండ్ అని వాడిన చివరిన పోయి యాడ్ అవుతుంది. యాడ్ 8 సెట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇక్కడ చూడు రాసిన ఇంగ్లీష్లో నీకు L1 డాట్ ఇన్సర్ట్ 3,8 దిస్ విల్ యాడ్ 8 ఎట్ ఇండెక్స్ 3 అలా అనమాట. తర్వాత L1 డాట్ పాప్ కూడా చేయొచ్చు. పాప్ అంటే రిమూవ్ చేయడం. ఇప్పుడు అపెండ్ అంటే ఎట్లా యాడ్ చేస్తావో అట్లా నువ్వు దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా రిమూవ్ చేస్తావు ఇప్పుడు సేమ్ L1 డాట్ పాప్ చేద్దాం. ఏం చేద్దాం 46 11ని పాప్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ 11 ఉంది కదా పాప్ చేద్దాం వెళ్ళిపోతుంది. ఒక నిమిషం పాప్ అని పెట్టేసి ఇక్కడ నువ్వు ఏం పెట్టాలంటే ఇండెక్స్ పెట్టాలి. ఇప్పుడు నేను సపోజ్ 9 అనే ఇండెక్స్లో ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. ఈ 9 అనే నంబరు ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న నంబర్ నాకు పాప్ తీసేయాలంట. సో ఇప్పుడు రన్ చేస్తా చూడు పోయింది 9 అనేది పోయింది. ఒకవేళ 46ని పోవాలనుకుంటే పాప్ పెట్టి ఇండెక్స్ ఆఫ్ 0 46 ఇండెక్స్ 1 ఉంది కాబట్టి 46 పోయింది. ఇప్పుడు 11 నేను పోవాలి అనుకుంటే అది ఏ ఇండెక్స్ ఉంది 11 1 2 3 4 5 6 7 8
8 అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి 7th ఇండెక్స్లో ఉంది. సో పాప్ ఆఫ్ 7th ఇండెక్స్లో ఉన్న నంబర్ నాకు వెళ్ళిపోవాలి అంటున్నాను. సో 11 అనేది వెళ్ళిపోతుంది. ఇక చూడు లాస్ట్కి 11 రాలేదు. ఇదా పాప్ అనేది ఇలా వాడతాం. 11 డాట్ పాప్ ఏ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నీకు రిమూవ్ చేయాలి. అపెండ్ అయితే ఎక్కడ యాడ్ చేయాలి. ఇన్సర్ట్ అంటే ఏ ఇండెక్స్ వాల్యూలో నువ్వు యాడ్ చేయాలనుకుంటావు. ఇక చూడు పాప్ 2 అని పెట్టి విల్ డిలీట్ ద ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 2 అండ్ రిటర్న్ ఇస్ వాల్యూ. అది రిమూవ్ చేసేసి మనకి ఎట్లా లిస్ట్ ఇప్పటికి ఎట్లా అవుట్పుట్ ఇచ్చిందో అట్లా అవుట్పుట్ అనేది ఇచ్చేస్తుంది. తర్వాత L1 డాట్ రిమూవ్ 21. ఇట్లా నువ్వు ఇండెక్స్ బట్టి లేపేయచ్చు, లేకపోతే కరెక్ట్ వాల్యూ మొత్తం తీసేయచ్చు. అర్థమైందా? ఒకవేళ నువ్వు పాప్ వాడినావు ఇండెక్స్ వాడాలి. ఒకవేళ నాకు డైరెక్ట్ నాకు ఇండెక్స్ అంటే తెలియదు. నాకు ఇప్పుడు డైరెక్ట్ నాకు వాల్యూ వెళ్ళిపోవాలి. ఇట్లా నాకు డైరెక్ట్ ఇప్పుడు నేను 11th ఇండెక్స్ అంటే ఇట్లా జీరో నుంచి కౌంట్ చేసుకుంటా పోయినా 7th ఇండెక్స్ ఉంది 11 అని. ఒకవేళ వండర్ల లిస్ట్ ఉంటే లిస్ట్ లోపల అలా అన్ని ఇండెక్స్ నేను లెక్క కూడా పోలేను కదా. అప్పుడు డైరెక్ట్ రిమూవ్ వాడాయి. ఇప్పుడు నాకు సపోజ్ 101 అనేది అదే ఆ ఇండెక్స్ నాకు ఏదో తెలియదు. ఇప్పుడు 101 అంట రన్ చేస్తా. చూడు 101 అనేది లిస్ట్ నుంచి వెళ్ళిపోయింది. అలా అర్థమైందా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఒక ప్యాటర్న్ అపెండ్కి ఇన్సర్ట్కి పాప్కి రిమూవ్కి కొంచెం అర్థమైందా? ఒకవేళ నీకు ఇండెక్స్ కాదు, నాకు ఇండెక్స్తో సంబంధం లేదు, ఒకటి యాడ్ చేయాలనుకుంటే అపెండ్ వాడు డైరెక్ట్ అపెండ్ పెట్టేసి ఏదో ఒక 25 ఏదో లిస్ట్ పెడితే అపెండ్ ఏం చేస్తుంది, లాస్ట్ వే యాడ్ చేస్తుంది. అపెండ్ ఏం చేస్తుంది, లాస్ట్ వే యాడ్ చేస్తుంది. ఒకవేళ నాకు కరెక్ట్ లొకేషన్లో నాకు ఈ వాల్యూ యాడ్ కావాలంటే అప్పుడు ఇండెక్స్ వాడి ఇన్సర్ట్ వాడతాం. సిమిలర్గా పాప్ రిమూవ్ అదంటే నాకు కరెక్ట్ ఈ లొకేషన్లో నాకు ఈ నంబర్ అనేది వెళ్ళిపోవాలి అంటే ఆ ఇండెక్స్ వాడి పాప్ వాడతాం. నాకు సంబంధం లేదు, నాకు నంబర్ వెళ్ళిపోవాలంటే డైరెక్ట్ ఆ నంబర్ ఈ నంబర్ నాకు 101 రిమూవ్ 11 అంటే దానికి నీకు ఇండెక్స్ లేకపోతే డైరెక్ట్ ఆ నంబర్ పెట్టేసినాకో రిమూవ్ వాడినాకో రిమూవ్ వెళ్ళిపోతుంది. నీకు ఇండెక్స్ తెలిసాకో పాప్ వాడచ్చు. అలా అనమాట. చిన్న నెంబర్స్ ఉంటే ఇండెక్స్ తెలుస్తుంది. కొన్ని 100 నెంబర్లు ఉంటే ఇండెక్స్ రిమూవ్ కౌంట్ చేసుకుంటే వెళ్ళవు కదా, అందుకే డైరెక్ట్ రిమూవ్ వాడతావు అప్పుడు. అలా ఇవన్నీ లిస్ట్ యొక్క మెథడ్స్. తర్వాత ట్రిపుల్స్ చూద్దాం. ట్రిపుల్స్ ఇన్ పైథాన్. ఇప్పుడు టపుల్ చూద్దాం. ఫస్ట్ VS కోడ్ ఓపెన్ చేసి కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే మీకు లిస్ట్ని టపుల్ని మనం కంపేర్ చేయొచ్చు. మనకు వచ్చిందా? ఇప్పుడు టపుల్ ఇప్పుడు డిక్లేరింగ్, ఇది లిస్ట్ డిక్లేరింగ్. లిస్ట్ని ఇట్లా డిక్లేర్ చేస్తాం. డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఏం చేస్తున్నావు, స్క్వేర్ బ్రాకెట్స్ వాడుతున్నాం. ఇప్పుడు టీ అని ఒకటి తీసుకుంటా. టీ లోపల టపుల్ ఎట్లా డిక్లేర్ చేస్తాం అంటే కర్వ్ బ్రాకెట్స్ వాడతాం, అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. అంటే చెప్తా ఇంకొంచెం చాలా లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటో. 4, 7, 8, 9, 10 ఇలా డిక్లేర్ చేస్తాం. ఇది డిక్లరేషన్ ఆఫ్ అంటే రెండింటి కంపేర్ చేసి చెప్తా. లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఇది డిక్లరేషన్ ఆఫ్ టపుల్ అయిపోయింది. ఇక్కడ వరకు డిఫరెన్స్ అర్థమైపోయింది. ఇలానే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ టీ ఇక చూడండి, నాకు ప్రింట్ అయింది 4, 7, 8, 9, 10 అని ప్రింట్ అయింది. రైట్. ఇంకా ఇక డిఫరెన్స్ ఏంటంటే నువ్వు యాడ్ చేయలేవు. సపోజ్ నువ్వు ఒక్కసారి వాల్యూస్ డిక్లేర్ చేసేసాక ఇప్పుడు టీ లోపల 4, 7, 8, 9, 10 అని డిక్లేర్ చేసిన. ఇప్పుడు నాకు ఈ 4th అనేది ఏ ఇండెక్స్లో ఉంది, 0 ఇండెక్స్లో ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే టీ ఆఫ్ 0 ఇండెక్స్లో నేను ఏం చేయాలనుకుంటున్నా, 11 పెట్టాలనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, చేంజ్ కాదు. సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే వాల్యూస్ అనేది చేంజ్ కావు. ఒక్కసారి డిక్లేర్ చేసినాక టువర్డ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే నువ్వు ఇప్పుడు నువ్వు వాల్యూస్ చేంజ్ చేయలేవు, ఫిక్స్డ్ ఉంటాయి. దానికి ఇమ్యూటబుల్ అంటారు. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ చేంజ్. ఎ టేబుల్ ఈజ్ ఎ ఇమ్యూటబుల్ డేటా టైప్. ఒక ఇమ్యూటబుల్ డాట్ టైప్ అంటే చేంజ్ చేయలేవు. ఒక్కసారి ఇప్పుడు నేను 4 9 డిక్లేర్ చేసినాక ఈ 4 ప్లస్ నేను మళ్ళీ 11 పెడతా. అలా నువ్వు ఈ లోపల ఒక్కసారి టపుల్ లోపల ఉన్న వాల్యూస్ మళ్ళీ నువ్వు చేంజ్ చేయలేవు, కెనాట్ చేంజ్. అదే టపుల్. కానీ లిస్ట్లో మాత్రం ఇప్పుడు చూడు, లిస్ట్లో నేను ఒక సపోజ్
ఇప్పుడు L1 46 ఉంది ఫస్ట్ ఇండెక్స్లో. సో L1 నాకు 0 ఇండెక్స్లో ఒక 78 పెట్టాలనుకుంటా. ఇది తీసేస్తుంది. ఇది చూడు 0 ఇండెక్స్లో 78 వచ్చింది. అర్థమవుతుంది డిఫరెన్స్. we can change the value. ఇక్కడ నేను రాసేస్తాను. లిస్ట్లో కెన్ చేంజ్ ద వాల్యూస్. ఇక్కడ మనం ఏం చేస్తాం, సపోజ్ T(0) పెట్టినాం అనుకో, T(0) ఏదన్నా 78 పెట్టినాం అనుకో, చూడు టపుల్ డస్ నాట్ సపోర్ట్ దిస్ ఐటమ్ వచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం అయిపోయింది, we cannot change the value. cannot change the value. ఓకే, ఇదే డిఫరెన్స్ ఈ రెండుకి, టపుల్కి ఇది. ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేయగలుగుతాం, ఇక్కడ చేంజ్ చేయలేం. ఇంకోటి ఇక్కడ నువ్వు డిక్లరేషన్ ఎట్లా చేస్తావు అంటే కర్వ్ బ్రాకెట్స్ వాడుతాను, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వాడను డిక్లరేషన్కి. ఇక్కడ అడిగితే అర్థమైంది టపుల్కి లిస్ట్ డిఫరెన్స్. ఇక టపుల్ లోపలికి వెళ్ళిపోదాం, తీసేస్తాం. ఇప్పుడు ఇక 3 రకాలు. ఒకటి ఎంప్టీ టపుల్ చూద్దాం. ఎంప్టీ టపుల్ ఇది ఎంప్టీ టపుల్ అంటారు, నువ్వు ఏం డిక్లేర్ అయిపోతాయి. ఎంప్టీ టపుల్. సో ఇలా టపుల్ లోపల ఏమున్నాయో ఆ కర్వ్ బ్రాకెట్స్ లోపల ఏమైనా ఉంటే టపుల్స్ ఎప్పుడు ఆ కర్వ్ బ్రాకెట్స్. ఇప్పుడు లిస్ట్ ఎట్లా వస్తున్నాయో, ఇప్పుడు లిస్ట్ అన్ని ఎక్కడ వచ్చినాయి, స్క్వేర్ బ్రాకెట్స్ లోపల వచ్చినాయి. అట్లనే టపుల్స్ అన్ని కర్వ్ బ్రాకెట్స్ లోపల వస్తాయి. అర్థమైతే కదా, రెండు కంపారిజన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఎంప్టీ టపుల్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, సింగిల్ ఎలిమెంట్ చేద్దాం. ఒకటే ఎలిమెంట్ T1, 1 అని పెడుతుంది. సో ఇట్లా నువ్వు 1 పెట్టినావు అనుకో, ఏమైపోతుంది అంటే తీసుకోదు. నేను చూపిస్తాను. సింగిల్ ఎలిమెంట్ డిక్లరేషన్. ఇక్కడ ఇప్పుడు T1 ప్రింట్ చేయాలిగా మనం. ప్రింట్ T1. T1 లోపల ఇట్లా పెట్టినా నేను. ఇంకా చూడు, ఇప్పుడు యాక్చువల్గా టపుల్స్ అన్ని ఇట్లా కర్వ్ బ్రాకెట్స్లో రావాలి, కానీ ఏమనేది 1 అనేది ప్రింట్ అయింది. సో సింగిల్ ఎలిమెంట్ డిక్లేర్ చేసినప్పుడు ఇట్లా నువ్వు ఏం చేయాలంటే కామా పెట్టాలి. వాల్యూ పక్కన తీసుకుంటే అచ్చా ఇది సింగిల్ ఎలిమెంట్ అని అర్థం చేసుకుంటుంది. అర్థమవుతుంది కదా, సింగిల్ ఎలిమెంట్ డిక్లరేషన్. ఓకే, ఇది సింగిల్ ఎలిమెంట్ ఇట్లా డిక్లేర్ చేస్తాం. తర్వాత మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే సేమ్ యాజ్ ఇంతకుముందు మనం మాట్లాడుకుంటాం. T2 ఈక్వల్స్ టు మల్టిపుల్ ఇట్లా 2, 3, ఇట్లా 3 రకాల డిక్లరేషన్. ఒకవేళ నువ్వు కామా పెట్టకపోయినాకో, నువ్వు సింగిల్ తీసుకున్నావు అనుకో, అప్పుడు అది ఇట్లా ప్రింట్ చేస్తుంది, ఇట్లా నంబర్లకు ప్రింట్ చేస్తుంది. సో అలా నంబర్లకు ప్రింట్ చేయాలంటే నువ్వు కామా పెట్టాలి, అప్పుడు సింగిల్. ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్ డిక్లరేషన్ అలా అనమాట. ఇదే ఇప్పుడు మన T3ని T1, T2, ఇది T2 కదా, నేను సారీగా T2, 3 అని రాసు బరాబర్. ఇది ఎంప్టీ డిక్లరేషన్, ఎంప్టీ టపుల్ అంటారు. ఈ సింగిల్ ఎలిమెంట్ ఉన్న టపుల్, ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్న టపుల్. ఇది 3 డిక్లరేషన్. అదే ఇది ఎంప్టీ టపుల్. A(0), ఒకవేళ ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఉన్నకు పక్కన కామా పెట్టాలి, లేకపోతే అది వాల్యూ ఉన్నది ప్రింట్ చేస్తుంది. సో టపుల్ విత్ ఓన్లీ 1 ఎలిమెంట్ నీడ్స్ టు బి ఏ కామా, ఒక సింగిల్ ఎలిమెంట్. తర్వాత ఒకవేళ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంటే మనకి ఏమి ఇబ్బంది లేదు, కామా పెట్టుకుంటే ఎలిమెంట్స్ పెడితే సరిపోతాయి. వన్స్ డిఫైన్ ద టపుల్ ఎలిమెంట్స్ కెనాట్ బి ఆల్టర్నేట్ అండ్ మ్యానిపులేట్. అంటే మనం వాటిని చేంజ్ చేయలేం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఆఫ్ ది టపుల్ ఇంట్రడక్షన్లో చూసినాం కదా, ఒకసారి మనం వాటిని డిక్లేర్ చేస్తే ఆ వాల్యూస్ మనం చేంజ్ చేయలేం. ఇప్పుడు టపుల్ మెథడ్స్ చూద్దాం.
ఏ ఆఫ్ కౌంట్ 1. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకున్నామా, T2 తీసుకున్నామా, T2లో 2, 3, 2, 2. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సరే టపుల్ ఇవైతే అర్థమైన తీసేస్తున్నాయి. టపుల్ మెట్రిక్స్ వెళ్ళిపోవాలి. T ఈక్వల్స్ టు 1, 4, 55, 1, 3, 5, మళ్ళీ ఇక్కడ 1 పెడతా, 9, 4, 1. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ప్రింట్ T డాట్ కౌంట్. దేని కౌంట్ చేయాలి? 1 ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలి నాకు టపుల్ లోపల. నేను రన్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయని చెప్తుంది. ఇక చూడు 1, 2, 3, 4. సో 4 1s ఉన్నాయి కాబట్టి 4 1s ప్రింట్ అవుతుంది T1 కౌంట్. అట్లనే ఇంకోటి ఉంటుంది, ప్రింట్ T డాట్ ఇండెక్స్ ఏంటిది? ప్రింట్ ఇండెక్స్ ఆఫ్ 1. ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ 1. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను 55 అని తీసుకున్నాను. 55 నెంబర్ టపుల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో ఫస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది. ఏ చూడు ఇక్కడ 1 అని ప్రింట్ అవుతుంది. నువ్వు ఆ వాల్యూ ఎంటర్ చేస్తే ఆ ఇండెక్స్లో ఏ ఇండెక్స్లో ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను 5 తీసుకున్నా. 5 అనేది ఏ ఇండెక్స్లో ఉంది? 0, 1, 2, 3, 4. 4th ఇండెక్స్లో ఉంటుంది. సో 4 ప్రింట్ అవుతుంది. చూడు 4 అనేది ప్రింట్ అయింది. పైన కౌంట్ మెథడ్ ఏం చేస్తుంది? T డాట్ కౌంట్ 1 అంటే ఆ టపుల్ లోపల ఎన్ని ఆ కౌంట్ ఉందో చెప్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంకో 55 పెట్టినా, కౌంట్ 55 అన్న 2 అని ఇస్తుంది చూడు ఇప్పుడు ప్రింట్. సో 2 అని చూపిస్తుంది. అలా ఇప్పుడు 5th ఇండెక్స్ 5 అనే నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 7th ఇండెక్స్ ఉంది కాబట్టి ఇక్కడ 7 వచ్చింది. ఇవి టపుల్ మెథడ్స్. ఇంకా మీరు చూడండి, గూగుల్ చాలా అంటే నేను చెప్పాను, 2 మెథడ్స్ చెప్పాను. టపుల్లో కూడా చాలా మెథడ్స్ ఉంటాయి. టపుల్ మెథడ్స్ గ్రీక్స్ లేకపోతే డబ్ల్యూస్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి మీరు టైం ఉంటే చూడండి. టపుల్ మెథడ్స్ ఇన్ పైథాన్, ఇవన్నీ మన టపుల్ మెథడ్స్. కౌంట్ ఇండెక్స్ ఇవి మెయిన్ బిల్ట్. ఒకసారి మీరు రిఫర్ చేయండి. కౌంట్ అయితే మనం కౌంట్ మీకు అర్థమైపోయింది. అలానే ఇండెక్స్ ఇదేంటంటే మీకు ఓకే కదా? ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెట్ చేసేద్దాం. ప్రాక్టీస్ సెట్ ఏంటది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ 7 fruits ఇన్ ఏ లిస్ట్ ఎంటర్డ్ బై ద యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని నేను ఇది ఏదైతే నోట్స్ ఉన్నాయో కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఆటోమేటిక్గా ఆ డ్రైవ్ లింక్లో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ సెట్ ఉంది, దాని కింద సొల్యూషన్స్ కూడా రాసిన నేను. ఓకే, నేను ఎట్లా చేస్తా? డైరెక్ట్గా నేను ఒక క్రియేట్ చేసుకుంటా. F1, F2, F3 అన్ని స్టోర్ చేసుకుంటా. ఓకే, ఫస్ట్ తీసుకున్నాం మనం. ఏం చేద్దామంటే ఇవి చేస్తున్నాయి. ఈ F1 లోపల ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఎన్ని 7 కావాలా? 7 ఫ్రూట్స్ కావాలి కదా మనకి. సో ఇన్పుట్ యూజర్కి అడగాలి మనం, ఎంటర్ కదా, ఎంటర్ ద ఫ్రూట్ నేమ్ ఫర్ యూ క్వశ్చన్ ఏంటిది? ఫ్రూట్ నేమ్, ఎంటర్ ద ఫ్రూట్ నేమ్ అని కంట్రోల్ C. ఎన్ని కాలం? 7 కావాలి. 3, 4, 5, 7. ప్రతి ఒక్కటి నేను ఒక్కొక్క వేరియబుల్ లోపల స్టోర్ చేసుకుంటా. 3, 4 అర్థమవుతుంది కదా? 5 వేరియబుల్స్ 7 వేరియబుల్స్ తీసుకున్నా. వాడు ఇచ్చిన అన్ని ఫ్రూట్స్ వాల్యూస్ ఒక్కొక్క దగ్గర స్టోర్ చేసుకున్నా. 6,
7. ఇంకా నేను స్లాష్ అని పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, న్యూ లైన్లో వస్తుంది. ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు. స్లాష్ అని మీరు కూడా వాడండి అంటే ఎండ్ న్యూ లైన్లో వస్తుంది. ఇప్పుడు ఏంటంటే న్యూ నేమ్ మీరు రన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది అన్నీ నేను ఎక్కడ చేస్తా, FRUIT ఫ్రూట్ లిస్ట్ అని ఒకటి తీసుకొని దాని లోపల ఇవన్నీ స్టోర్ చేస్తా. ఏది F1, F2, F3, F4, F4, F5, F6, F7. ఇవన్నీ నేను ఇప్పుడు లిస్ట్ ఓపెన్. ఇంకేమని దీన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఏం చేయాలి, ఫ్రూట్ లిస్ట్ ప్రింట్ చేయాలి. ఫ్రూట్ లిస్ట్ అయిపోయింది. ఇంకా నువ్వు కావాలంటే ఫస్ట్ మనం రన్ చేద్దాం, తర్వాత మనం లిస్ట్ మెథడ్స్ కూడా చేద్దే చూపిస్తా అడిషనల్గా. సో ఏంటంటే ఫ్రూట్ నేమ్ అంటుంది, మ్యాంగో, యాపిల్, బనానా, యాపిల్, బనానా, పైన్ యాపిల్, ఆరెంజ్, ఇంకేమండి గ్రేప్స్, ఇంకా ఉందా బెర్రీస్. చూడు మనకి లిస్ట్ లోపల ప్రింట్ అయినాయి, మ్యాంగో, యాపిల్, బనానా, పైనాపిల్, ఆరెంజ్, గ్రేప్స్, బెర్రీస్ అని ప్రింట్ అయింది. ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు ఫ్రూట్ లిస్ట్ ఉంది కదా దాన్ని రివర్స్ చేద్దాం. వద్దులే ఇక్కడ ఒక జాలి ఏముంది, ఒకవేళ మీరు ఏం మెథడ్స్ చేయాలనుకుంటే ఫ్రూట్ డాట్ రివర్స్ అంటే దీన్ని ప్రింట్ చేస్తుంది. నువ్వు ఇచ్చిన వాల్యూస్ రివర్స్ ప్రింట్ అవుతాయి అంతే. అర్థమైంది? ఈ స్ట్రింగ్ మెథడ్స్ క్వశ్చన్లో లేదు, చెప్తున్నా అడిషనల్గా. మీరు అట్లా మెథడ్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా. ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది, సారీ. ఇది ఓపెన్ చేసినాం, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇదే ఇట్లా గ్రేప్స్ అనే వాల్యూస్ అన్నీ వాడి యూజర్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకోవాలి, ఫ్రూట్స్ వాల్యూ వాడన్నీ ఇట్లా లిస్ట్లో ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, రైట్ ఎ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్ మార్క్స్ ఆఫ్ 6 స్టూడెంట్స్ అండ్ డిస్ప్లేస్ దెమ్ ఇన్ ఏ సార్టెడ్ ఆర్డర్. సో ఏం చేయాలి, లిస్ట్ లోపల తీసుకున్నాం అన్ని, ఎన్ని 6 ఎన్ని అంట మార్క్స్ ఆఫ్ 6 స్టూడెంట్స్ అండ్ డిస్ప్లే 6 స్టూడెంట్స్ మార్క్స్ తీసుకొని సార్టెడ్ లిస్ట్ లోపల పెట్టి లిస్ట్ డాట్ సార్ట్ కొడితే అయిపోయి వెళ్తాడంట. S1 మేడం, ఎందుకంటే 6 అన్నాడు కదా. ఇది తీసేద్దాం, ఇది కాపీ పేస్ట్, ఎంటర్ ద మార్క్స్. ఇక్కడ మనం మెథడ్స్ నేర్చుకున్నాం కదా, చూపిస్తాను నేను నోట్స్లో, మీకు చూసి మీకు ఐడియా వచ్చి లిస్ట్ మెథడ్స్ ఉన్నాయా, యువర్ లిస్ట్ డాట్ సార్ట్ ఏం చేస్తుంది, అప్డేట్ ద లిస్ట్ ఇంటూ సార్టెడ్ మెథడ్ అలా. సో మనం మార్క్స్ ఎంటర్ తీసుకున్నాం, ఆ మార్క్స్ ఎన్ని 6 స్టూడెంట్స్ కాబట్టి 6 సార్లు అడగడం యూజర్కి. కంట్రోల్ V 5 S2 S3 తర్వాత S4 అంటే 6 వేరియబుల్స్లో X4 S5 X6 స్టోర్ చేసుకున్న తర్వాత ఒక లిస్ట్ లోపల స్టోర్ చేస్తాం. మార్క్స్ అని పెట్టేద్దాం, డైరెక్ట్ లిస్ట్ పేరు మార్క్స్ అని పెట్టేద్దాం. మార్క్స్ పెట్టేసి లిస్ట్ ఎట్లా డిక్లేర్ చేస్తే ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఆ ఇచ్చిన వేరియబుల్ లోపల మార్క్స్ అని స్టోర్ అయిపోతాయి. సో అవన్నీ నేను లిస్ట్ లోపల స్టోర్ చేస్తున్నాను. S4 S5 S6 స్టోర్ చేసిన అంటే ఏం చేయాలి, నేను సార్ట్ చేయాలి. సో మార్క్స్ డాట్ సార్ట్ మెథడ్ వాడితే జరుగుతుంది. సార్ట్ అని చేసేసి వాటిని ప్రింట్ చేద్దాం, మార్క్స్
అంతే కదా. L1 డాట్ షార్ట్ చేసేసి దాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, రాకపోతే ఏదో చేద్దాం. ఇప్పుడు వాడు ఇచ్చే మార్క్స్ అని ఇంటిజర్ కాబట్టి నేను ఇంటిజర్లో స్టోర్ చేస్తున్నా. ఇన్పుట్ ఇచ్చే ఇన్పుట్ ఇంటి డేటా టైప్లో స్టోర్ చేస్తున్నా. తర్వాత నేను అవన్నీ లిస్ట్ లోపల డిక్లేర్ చేసిన. తర్వాత లిస్టులోకి సార్ట్ మెథడ్ వాడినా. ఆటోమేటిక్గా సార్ట్ అయితే ప్రింట్ అవుతాయి. సపోజ్ ఫస్ట్ 67 90 89 1/98 78 ఇంకో చూడు 67 అనే తక్కువ నెంబర్, తర్వాత 78 89 90 98 100 ఒక ఎట్లా ఒక అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయినాయి, సార్ట్ అయినాయి. ఓకే, ఇదే అర్థమైందా? ఏం చేయలేదు, ఒక 5 ఇప్పుడు సేమ్ ఫ్రూట్స్ లెక్కనే ఒక 6 మార్క్స్ అన్న 6 స్టూడెంట్స్ అన్న 6 మార్క్స్ తీసుకున్నా. అవి మార్క్స్ అనేది ఇంటీజర్లు ఉంటాయి కాబట్టి ఇంటీజర్ డాటా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ సార్ట్ అవుతే లేవు, ఇక్కడ నువ్వు ఇంటీజర్ వాడకపోతే. కాబట్టి అవన్నీ లిస్ట్ లోపల స్టోర్ చేసిన. ఆ మార్క్స్ అనే లిస్టుకి మార్క్స్ అనే వేరియబుల్ లోపల స్టోర్ చేసిన. స్టోర్ చేసి సార్ట్ అనే మెథడ్ వాడినాం మనం అయిపోయి ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతాయి. ఇలా సార్ట్ అయినాయి చూడు. ఆ ఇచ్చిన మార్క్స్ అన్ని ఆటోమేటిక్గా నేను 90 ఇక్కడ 67 90 89 ఇవన్నీ ర్యాండమ్ ఇచ్చిన మార్క్స్, అవన్నీ అసెండింగ్ ఆర్డర్లో 67 78 90 98 100 లెక్క సార్ట్ అయిపోయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? చెక్ దట్ ట్రిపుల్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఫైల్. కరెక్ట్, మనం ఆల్రెడీ చేసేసినాం. ట్రిపుల్ చేంజ్ కాదని చూపించాలి. మీకు ఆల్రెడీ చూపించిన T1 అని ఒక ట్రిపుల్ తీసుకున్నాం, దాని లోపల 2, 3, 4, 5, 6 అని తీసుకున్నాం. ఇప్పుడు నాకేం చేయాలంటే నేను ట్రిపుల్ చేంజ్ కాదని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తా, 0 T ఆఫ్ 0 ఇండెక్స్లో ఏం చేయాలనుకుంటున్నా, 2 బదులు 11 పెడదాం అనుకుంటున్నా. అవుతుందా? చూడు, ప్రింట్ చేద్దాం. ప్రింట్ సారీ T1 తీసుకున్నా కదా, అందుకే ఇక్కడ స్టప్ వస్తుంది. ఇప్పుడు చూడు, ప్రింట్ T1 చేద్దాం కావాలంటే. ఇది చూడు, ట్యూపుల్ ఆబ్జెక్ట్ కెనాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, అదే అంతే అయిపోయింది, ఎర్రర్ వచ్చేసింది. సో నువ్వు ట్యూపుల్ని చేంజ్ చేయలేవు. ఇక్కడ ట్యూపుల్ అయిపోయింది, థర్డ్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ అదే. థర్డ్ క్వశ్చన్ అంటే ఏమంటున్నాడు వాడు, ట్యూపుల్లో కెనాట్ బి చేంజ్ ఇన్ టైటిల్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో నేను ఏం చేసిన అంటే ఒక ట్యూపుల్ డిక్లేర్ చేసి టపుల్ డిక్లేర్ చేసి ఆ 0 ఇండెక్స్లో 11 యాడ్ చేయడానికి ట్రై చేసిన. సో ఇక్కడ ఏమైనా ఎర్రర్ వచ్చింది అలా. సో ఈ వాల్యూస్ ఒక్కసారి నువ్వు అటెండ్ చేస్తే ట్రూ ఆర్ ప్రోగ్రామ్ అదే ఉంటుంది, మారాయి. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎ ప్రోగ్రామ్ టు సమ్ ఏ లిస్ట్ విత్ 4 numbers. రైట్ ఎ ప్రోగ్రామ్ టు సమ్ ఏ లిస్ట్ అంట, లిస్ట్ని సమ్ చేయాలి విత్ 4 numbers. ఒక లిస్ట్ ఎలిమెంట్స్ తీసుకొని వాటిని సమ్ చేయాలి మనం. ఫోర్త్ క్వశ్చన్ అదే. సో L1 అని ఒకటి తీసుకున్నాం, దాని లోపల 2, 3, 4, 5, 6 ఎన్ని 4 ఎలిమెంట్స్ అన్నారు కదా. సో 4 తీసుకొని వాటిని సమ్ చేద్దాం. ఏం చేద్దాం, ప్రింట్ ఏ ఆఫ్ సో L1 కదా, L1 ఇండెక్స్ ఆఫ్ 0 ఇవన్నిటిని యాడ్ చేయాలి. సో L1 ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, 0 ఇండెక్స్ని, ఫస్ట్ ఇండెక్స్ని, సెకండ్ ఇండెక్స్ని అర్థమైంది. సమ్ చేస్తున్నా. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుని లిస్ట్ లోపల ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు 2 అనేది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. సో అవన్నీ ఇట్లా చేసేసి ప్రింట్ చేద్దాం. ప్రింట్ సమ్ ఆఫ్ సమ్ అని ఉంటుంది, సమ్ కనిపిస్తుందా, సమ్ ఆఫ్ L1 అంతే. ఇప్పుడు రన్ చేద్దాం చూడు, 14 2 + 3 అంటే 5 5 + 5 10 10 + 4 14 ఇట్లా వచ్చేసింది 14. ఇట్లా డైరెక్ట్ నువ్వు రెండు విధాలుగా చేయొచ్చు. ఇట్లా నువ్వు ఇండెక్స్ పట్టి చేయొచ్చు, డైరెక్ట్ సమ్ అని ఒకటి మెథడ్ ఉంటుంది,
డైరెక్ట్ సమ్ పెట్టి L1 కొట్టేస్తే అయిపోయి. ఇలా అన్నా చేయొచ్చు, ఇలా అని చేయొచ్చు. అందుకే ఇక 2 చేసిన. ఓకే. ఇలా 2 విధాలుగా చేయొచ్చు. తర్వాత లాస్ట్ క్వెషన్ ఏంటిది? ఇక మీకు డౌట్ ఉంటే కింద ఆల్రెడీ సొల్యూషన్స్ ఉన్నాయి. ఈ నోట్స్ అనేవి కింద డ్రైవ్ లింక్ ఉంటాయి. సో, యూ కెన్ రిఫర్. సొల్యూషన్ కోసం మళ్ళీ ఇక్కడనే ఉన్నాయి ఇవన్నీ సొల్యూషన్స్. లాస్ట్ 50 క్వెషన్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు కౌంట్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సింపుల్. కౌంట్ మెథడ్ వాడితే అయిపోయాయి. టీ తీసుకున్నాం, టేబుల్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ జీరోస్ అంట. వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చిండ 708009 708009 వీడి ఇలా ఎన్ని జీరోస్ ఉన్నాయని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ టీ డాట్ కౌంట్ ఏమి కావాలి మనకి? జీరోస్ కావాలి అంతే. చూడు 3 జీరోస్ ఉన్నాయి. 1 2 3 ఇక్కడ టు ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అయిపోయింది. సో అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ వరకు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఏ రిలేటెడ్ వీడియోస్ కావాలో చెప్తే చేసేస్తాను. థ్యాంక్ యూ.